ఎన్ఎల్ లక్ష్మణ్ గారు అంటే ప్రధానంగా సరే ప్రతిపక్షాలు అనేటువంటిది విమర్శించడం సహజం, విమర్శించాలి, ఎక్కడ లోపాలు ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం అనేది కొన్ని ఇట్లాంటి జాతీయ విపత్తులు ఉన్నప్పుడు ఒక రకంగా, రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి. కానీ అది కొద్దిగా శృతిమించో మితిమీరో జరుగుతున్నాయి అనేటువంటిది ఒక జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి ప్రకటనలు కానీ, చేసుకుంటున్నటువంటి విమర్శలు కానీ. మీరు కూడా సీనియర్ పొలిటీషియనే. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అందరం కూడా రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు ఏ రకంగా బాసటగా నిలబడతాం అనేటువంటి విషయం మీదనే దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నష్టం అంచనాలు ఒక దశకు వచ్చిన తర్వాత ప్రభుత్వం పరిధిలో మరి ఏ రకంగా చేయూతను అందించగలుగుతాం అనేటువంటి తక్షణ సహాయం అందించిన తర్వాత మరి శాశ్వత సహాయక చర్యల రూపంలో ఏ రకంగా మనం వారికి నిలబడగలుగుతాం అనేటువంటి ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షాలు వాటి నుంచి సూచన చేయాల్సిన, ప్రతిపక్షాల బాధ్యత ప్రభుత్వానికి సూచనలు చేయడం, మరి ప్రభుత్వం ఆ సహాయం విషయంలో పరిధి మేరకు తప్పనిసరిగా సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. శ్రీనివాస్ గారు అంటే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొంత నిధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధిని ఏర్పాటు చేసి ఉంటాయి. రిలీఫ్ ఫోర్సెస్ కూడా, డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సెస్ కూడా ఇక్కడ ఉంటాయి. ఆ రకంగా వీటిని తక్షణ వాళ్ళను కాపాడడం కోసం ఆ ఫోర్సెస్ను, వాళ్ళను ఆదుకోవడం కోసం ఆ ఫండ్ను అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా మనం అందరం కలిసికట్టుగా ప్రజల గురించి, వాళ్ళ ఆపద గురించి, వాళ్ళని ఏ రకంగా రెస్క్యూ చేయగలుగుతామన్న దాని మీద దృష్టి ఉండాల్సింది తప్ప ఈ సందర్భంలో రాజకీయపరమైనటువంటి విమర్శలు కాకుండా సూచనలు చేయడం అనేటువంటిది బాగుంటుంది. ఏదన్నా లోపాలు ఉంటే తప్పనిసరిగా సూచనలు చేయొచ్చు, కానీ ఇది దీని నుంచి రాజకీయ లబ్ధి పొందేటువంటిది కానీ దీని నుంచి ఇది చేయడం అనేటువంటిది సబబు కాదు. తప్పనిసరిగా నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు పరస్పరం చర్చించుకొని సమస్యను అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకమైనటువంటి తీరుతెన్నులు కనపడతలేవు. ఇక్కడ రాళ్ళు రువ్వుకునేటువంటి రాజకీయం ఇది ఎంతవరకు సమంజసం? మరి ఒకరి మీద ఒకరు బురద జల్లుకునేటువంటిది, నువ్వు ఇట్లా చేసినావు అనేటువంటి తీరుతెన్నులు, ఇది సమంజసం కాదు. ఇది ప్రజలు మా ఆపత్తులో మేముంటే ఈ రాజకీయం ఏంది, ఈ రకమైనటువంటి ఈ తిట్లేంది, ఈ పురాణాలు ఏంది అనేటువంటి ఆ భావన, ఆవేదన మరింత పెరుగుతుంది తప్ప మా కోసం నిలబడుతున్నారనే ఆలోచన అనేటువంటిది, ఆ ధైర్యాన్ని మనం ఇచ్చినటువంటి వాళ్ళకి కామనేటువంటి భావన వస్తుంది. ఆ రకమైనటువంటి పోకడ సరికాదు. ఏ పక్షానికైనా, అది ప్రతిపక్షానికైనా. ఒకవేళ రాళ్ళు రువ్వేటువంటి పరిస్థితికి బాధ్యులైనటువంటి ఏ పక్షానికైనా ఇది స్థితి కాదు, ఇది సమయం కాదు, ఇది సందర్భం కాదు, ఇది సరైనటువంటి తీరు కాదు. రైట్. అయితే ఏదైతే రిలీఫ్ మేనేజ్మెంట్ నుంచి కేంద్రం కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఏదైతే రిలీఫ్ ఏదైతే ప్రకటించారో అంటే తక్షణ సహాయం 10,000 రూపాయలని కానీ, మరి మృతుల కుటుంబాలకు 5 లక్షలు అనేటువంటిది కానీ కేంద్రం నుంచి, డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్ కేంద్రం నుంచి కూడా ఒక దాంట్లో 3 లక్షల రూపాయల సహాయం అనేటువంటిది అందుతుంది. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళ విషయంలో డ్యామేజ్ అయినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి పునర్నిర్మాణం చేసి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దాంట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం తన వంతు వాటా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ మరి ముఖ్యమంత్రితో మాట్లాడారు. కిషన్ రెడ్డి గారితో ఈ విషయాల మీద ఆరా తీసి అవసరమైన ఏ రకమైన సహాయం కన్నా సిద్ధంగా ఉన్నాము అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా చేయడం జరిగింది. ఇవాళ అంటే ఈ రకమైనటువంటి ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ